వెల్కమ్ టు క్షణం టీవీ. ఓలగుంద మండలం హెబ్బటం గ్రామంలో సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సోదరులు మిలాద్ ఉన్ నబీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని సచివాలయం వద్ద ఉన్న షేక్ షా వలీ దర్గా నుండి గ్రామ పురవీధుల గుండా ప్రధాన రోడ్లోని బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. తదనంతరం వారు మాట్లాడుతూ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 3వ నెల రబీ అల్ అవ్వల్లో పౌర్ణమి ముందు రోజు మహమ్మద్ ప్రవక్త జన్మించినట్లు, ఈ సందర్భంగా సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ జరుపుకున్నట్లు తెలియజేశారు. అల్లా సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ను ఎన్నుకున్నట్లు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్ షరీఫ్లో ఉన్నట్లు ముస్లిం మత పెద్దలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసమే కాదని సర్వకోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లా నియమించారని ఖురాన్లో పేర్కొన్నారన్నారు. తదనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ పెద్దలతో తీపి పానీయాలు సేవించారు. फिर मुझे ऐशा है बहरोबर मदीने में मैं फिर रोता हुआ तेरे दर पर मदीने में बुला लो फिर मुझे ऐशा है बहरोबर मदीने में मैं फिर रोता हुआ तेरे दर पर मदीने जाने वालों जाओ जाओ पी अमानिल्लाह मदीने जाने वालों जाओ जाओ फिर अमानिल्लाह कभी तो अपना भी लग जाएगा बिस्तर मदीने में बुला लो फिर मुझे ऐशा है बहरोबर मदीने में मैं फिर रोता हुआ रहमतुल्लाहि व बरकातुहु। ముందుగా మా హెబ్బటం గ్రామం ముస్లిం సోదరులకు జశ్నే ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్కరికి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పండుగ ఈద్ మిలాదున్ నబీ అంటే ఏమిటి, ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలి
ఈద్ మిలాదున్ నబీ అంటే మా ప్రవక్త హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించినారు. అంటే ఉర్దూ లెక్క ప్రకారం చాంద్ 12వ తారీఖున ఈ పండుగ అంటే మా ప్రవక్త గారి పుట్టినరోజు. కాబట్టి మనం అందరం మిలాద్ జరుపుకోవాలి. మా ప్రవక్త గారికి మేము ఎంతగా ప్రేమిస్తామో అంతగా అల్లా మనకు ప్రేమిస్తాడు. ఎంతగా అంటే మన భార్య పిల్లల కన్నా మా ప్రాణం కన్నా ఎక్కువగా మా ప్రవక్త గారికి మేము ప్రేమించాలి. ఎందుకంటే మేము చనిపోయిన తర్వాత మా సమాధిలో మా ప్రవక్త గారు వస్తారు. మేము చేసిన పాపాలకి ఆ దేవుడు అల్లాతో మా పాపాలు కడిగించి స్వర్గంలో తీసుకొని వెళ్తారు. ఎవరికి తీసుకువెళ్తారు స్వర్గంలో? అది తెలుసుకోవాలి ముందు. స్వర్గంలో ఎవరు తీసుకువెళ్తారు? అందరికీ కాదు. మేము 5 పూటల నమాజు చేయాలి. 5 పూటల నమాజ్ ఎందుకు చేయాలంటే 5 పూటల నమాజ్ చేసి అల్లా మాతో సంతోషంగా ఉంటాడు. మేము నమాజ్ ఎందుకు చేస్తాం? అల్లా దగ్గర పోయి నమాజ్ చేసే మన కష్టాలు ఏవి ఉంటాయో అల్లా ముందు మేము చెప్తామన్నమాట. చెప్పిన తర్వాత అల్లా విని మా కష్టాలు దూరం చేశాడు. అందుకే 5 పూటల నమాజు కంపల్సరీ మేము చేయాలి. అలా చేస్తే దేవుడు మాతో సంతోషంగా ఉంటాడు, మా ప్రవక్త గారు మాతో సంతోషంగా ఉంటారు. అది మేము ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ప్రవక్త గారు పుట్టక ముందు మన దేశంలో, మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం మొత్తం సౌదీ అరేబియా, యూనాన్, మిస్రా, మన భారతదేశంలో చాలా చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేది మన ప్రవక్త రాకముందు. ఏమి అంటే సౌదీ అరేబియాలో ఒక ఆడపిల్ల పుట్టిందంటే పుట్టిన వెంటనే సమాధి చేసేసేవారు ఆడపిల్లని. మగపిల్లాడు పుట్టినాడంటే సంతోషంగా ఉండేవారు. ఆడపిల్ల పుట్టిందంటే సమాధి చేసేసేవారు. బ్రతుకనగానే ఆడపిల్లని సమాధి చేసేసేవారు. మన ఇండియాలో అయితే భర్త చనిపోతే భార్యని సజీవ దహనం చేసేవారు. అంత ఘోరమైన పరిస్థితులు అప్పుడులో ఉండేది. మా ప్రవక్త గారు వచ్చిన తర్వాత మా ఆడపిల్ల ఏందో వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి అనేది ఇస్లాం ప్రకారం నేర్పినారు. మన ఇండియాకి స్వతంత్రం ఎలా వచ్చిందో అలాగా మొత్తం దేశమంతా మా ప్రవక్త గారు వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చింది. అప్పుడు ఆడపిల్ల ఏమో ఆడవాళ్ళు ఏమనేది ఎలా వాళ్ళతో ఉండాలనేది అంత గౌరవంగా నేర్పిస్తున్నారు ఒక ఇస్లాం ప్రకారం.